ఇప్పుడు మీకు వీరభద్రస్వామి అవతారం వెనుక ఉన్న కారణం అయితే మీకు చెప్తాను. శివుని యొక్క భార్య సతీదేవి. సతీదేవి తండ్రి దక్షుడు. దక్షుడికి ఇష్టం లేకుండానే సతీదేవి శివుడిని పెండ్లాడిందని దక్ష ప్రజాపతి శివుడిని అవమానిస్తూ తన కుమార్తె సతీదేవిని పిలవకుండా యజ్ఞం చేస్తాడు. తండ్రి చేసిన అవమానానికి సతీదేవి యజ్ఞగుండంలో ప్రవేశం చేస్తుంది. ఈ వార్త విన్న శివుడు తీవ్ర కోపంతో తన జటాజూటాన్ని నేలపై కొట్టగా దాని నుండి వీరభద్రుడు జన్మించాడు. శివుని ఆజ్ఞతో వీరభద్రుడు భద్రకాళి మరియు భూతాంగనాలతో కలిసి దక్షుని యజ్ఞశాలపై దాడి చేసి యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. దక్షుని శిరస్సును ఖండించి యజ్ఞగుండంలో వేస్తాడు. వీరభద్రుడు సాధారణంగా 4 లేదా 8 లేదా 10 చేతులతో భయంకరమైన ఆయుధాలు ధరించి యజ్ఞ వేదిక వద్ద ఉండే రౌద్ర రూపంలో దర్శనమిస్తాడు. అలా శిరస్సు ఖండించిన ఆయుధాలను పట్టిసమును గోదావరి నదిలో కడుగుతాడు. అప్పటి నుంచి ఈ యొక్క ప్రదేశాన్ని పట్టిసీమగా పిలువబడుతుంది. అలాగే ఇక్కడ స్వయంభూ వెలిసిన శివలింగం కూడా ఒక ప్రత్యేకం. చూశారు కదా మిత్రులారా, ఇది పట్టిసీమ యొక్క చరిత్ర.